హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్తో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. స్పిరిట్ మూవీలో డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నట్లు 2 రోజుల కిందట మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అయితే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ నిన్న అర్ధరాత్రి పెట్టిన ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీపికా పడుకోనని ఉద్దేశిస్తూ సందీప్ రెడ్డి వంగ ఈ పోస్ట్ పెట్టాడని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగ గతంలో స్పిరిట్ సినిమా కోసం దీపికా పడుకోనను సంప్రదించారు. అయితే సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత తృప్తి డిమ్రీని తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే దీపికా పడుకోనే పిఆర్ టీం ఉంటుందో, ఆ పిఆర్ టీం స్పిరిట్ మూవీని స్టోరీని లీక్ చేశారు. మీరు డట్టి పిఆర్ గేమ్స్ ఇది స్టోరీని ఎలా లీక్ చేస్తారు? నేను 100% ఒక హీరోయిన్ నమ్మి, అంటే ఒక యాక్ట్రెస్‌ని నమ్మి స్టోరీని చెప్పాను. దీపికా పడుకోనెకి స్టోరీ చెప్పాను నేను. అంటే ఆమె ఆ పేరుని మెన్షన్ చేయలేదు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా పోస్ట్‌లో గాని, దీపికా పడుకోనె గురించే ఈ పోస్ట్ పెట్టాడని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. 100% నేను ఒక హీరోయిన్ యాక్ట్రెస్‌ని నమ్మి స్టోరీ చెప్తే ఎలా లీక్ చేస్తారు? మీ డట్టి పిఆర్ గేమ్స్‌ని ఆపండిక అని చెప్పి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ సందీప్ రెడ్డి వంగ ఏదైతే నిన్న అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడో ఎక్స్‌లో, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ మొత్తాన్ని కదిలించేస్తుంది. అసలు ఇంతకీ దీని వెనుక ఏం జరిగింది? అసలు 'స్పిరిట్' సినిమా 400 కోట్ల బడ్జెట్‌తో టీ సీరీస్ భరత్ భూషణ్ నిర్మిస్తున్నారు. యానిమల్ ఎవరైతే నిర్మించారో టీ సీరీస్ వాళ్ళే మళ్ళీ 'స్పిరిట్' మూవీని అదే భద్రకాళి ప్రొడక్షన్స్ సందీప్ రెడ్డి ఓన్ బ్యానర్ అది. దాని మీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ మూవీ. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'స్పిరిట్‌లో' కనిపించబోతున్నాడు. ఇందుకోసం సౌత్ కొరియన్ స్టార్ డాంగ్ లీని విలన్‌గా తీసుకొచ్చారు. మొత్తంగా అయితే 'స్పిరిట్' మీద, 'యానిమల్' తర్వాత భారీ రేంజ్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్' మూవీ మీద సందీప్ రెడ్డి వంగ బాగా వర్క్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో కూడా చెప్పాడు. 4 ఏళ్ల నా కష్టము, నా కథ ఇది. మీ మీద నమ్మకంతో చెప్తే ఎలా మీరు బయటికి లీక్ చేయాలని చూస్తున్నారు? దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి. అయితే దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకుందాం. 'స్పిరిట్' సినిమా 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా అయితే టీ సీరీస్, ప్రభాస్ హీరో, హీరోయిన్‌గా తృప్తి డిమ్రీ, సౌత్ కొరియన్ స్టార్ డాంగ్ లీ విలన్‌గా. అయితే మొత్తానికైతే ఈ సినిమా కోసం ముందు దీపికా పడుకోనెను 'స్పిరిట్' మూవీ టీమ్ సంప్రదించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా కోసం దీపికా పడుకోనె 20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు వర్కింగ్ అవర్స్ విషయంలోనూ కండిషన్స్ పెట్టినట్టుగా. వర్కింగ్ అవర్స్ అంటే పాప ఉంది నాకు, కాబట్టి వర్కింగ్ అవర్స్ ఎక్కువ సేపు పని చేయలేను. నేను అనుకున్న టైంకే ఇట్లా అని చెప్పి వర్కింగ్ అవర్స్ ఇలా ఇటువంటి కండిషన్స్ అన్నీ పెట్టడంతో మూవీ టీమ్ ఏదైతే దీపికను పక్కకు పెట్టినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. దాని తర్వాత 9 భాషల్లో తృప్తి డిమ్రీ ఏదైతే 'యానిమల్' సినిమా నుంచి ఫేమ్ అయ్యిందో తృప్తి డిమ్రీని హీరోయిన్‌గా ప్రకటిస్తూ సందీప్ రెడ్డి వంగ ఒక పోస్ట్ పెట్టాడు 9 భాషల్లో. తృప్తి డిమ్రీ 'యానిమల్' సినిమాలో హీరోలు ప్లే చేసింది. 'యానిమల్' సినిమాలో నుంచే బాగా ఫేమ్ అయింది. నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది తృప్తి డిమ్రీ. ఈమెనే మళ్ళీ హీరోయిన్‌గా తీసుకుంటూ, అంటే ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటూ సందీప్ రెడ్డి వంగ పోస్ట్ పెట్టాడు. అయితే దాని తర్వాత ఏదైతే దీపికా పడుకోనె పిఆర్ టీమ్ ఉందో, ఆ పిఆర్ టీము తృప్తి డిమ్రీ గురించి నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తూ పోస్టులు చేయడం, అదేవిధంగా స్టోరీని లీక్ చేస్తూ పిఆర్ గేమ్స్, డర్టీ పిఆర్ గేమ్స్ ఆడుతున్నారు, నా కథను లీక్ చేస్తున్నారు అని చెప్తూ సందీప్ రెడ్డి వంగ నిన్న అర్ధరాత్రి పోస్ట్ పెట్టాడు. వెన్ ఐ నరేట్ ఏ స్టోరీ టు అన్ యాక్టర్, ఐ ప్లేస్ 100% faith there is an unsaid non-disclosure agreement between us, but by doing this you have disclosed the person that you are putting down a younger actor outside my story. It is what your feminism stand for us. అంటే దీపికా పడుకోనె పేరు మెన్షన్ చేయలేదు ఇందులో గాని, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. నేను 100% నమ్మి కథ చెప్తే ఆ కథను ఎలా మీరు లీక్ చేస్తారు? యంగ్ హీరోయిన్‌కు అవకాశం వస్తే ఆమెకు డ్రాప్ బ్యాక్ అయ్యేలాగా మీరు ఎలాంటి పిఆర్ గేమ్స్ తోటి ఎలాంటి కామెంట్స్ పెట్టిస్తున్నారు? ఎలాంటి చెడు ప్రచారం చేస్తున్నారు సినిమా మీద? ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగ ఏదైతే పోస్ట్ పెట్టాడో అది ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనంగా మారింది. అసలు ఏం జరుగుతుందని చెప్పి. కొత్తగా సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక సంచలనం, సెన్సేషనల్. 'అర్జున్ రెడ్డి' సినిమాతో, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా 'అర్జున్ రెడ్డి' సినిమాతో సొంతంగా భద్రకాళి ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టుకొని తక్కువ బడ్జెట్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసి 25 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి, విజయ్ దేవరకొండ కూడా ఒక స్టార్డమ్ ఇచ్చిన హీరో, ఒక స్టార్డమ్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇదే 'అర్జున్ రెడ్డిని' 'కబీర్ సింగ్' బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, ఖైరా అద్వానీతో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టి, షాహిద్ కపూర్‌కి రీబార్న్ బాలీవుడ్‌లో. అంటే అప్పటిదాకా షాహిద్ కపూర్ కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న టైంలో సందీప్ రెడ్డి వంగ 'కబీర్ సింగ్‌తో మంచి హిట్ ఇచ్చి షాహిద్ కపూర్‌ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఫేత్ మారిపోయింది సందీప్ రెడ్డి వంగది. ఒకసారిగా బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' హిట్ అయిన తర్వాత వెంటనే టీ సీరీస్ తోటి టై అప్ అవ్వడం, రణబీర్ కపూర్‌తో 'యానిమల్' ప్రకటించడం, 4 ఏళ్ల గ్యాప్‌తో 2023 డిసెంబర్‌లో ఫస్ట్‌గా రిలీజ్ అయినటువంటి 'యానిమల్' సినిమాతో 1000 కోట్లు కలెక్షన్‌లు కొల్లగొట్టాడు సందీప్ రెడ్డి వంగ. 'యానిమల్' చూసిన వాళ్ళంతా మరీ హింస, రక్తపాతం, బోల్డ్ కంటెంట్ సీన్‌లు ఎక్కువున్నాయని చెప్పినా గాని 1000 కోట్ల కలెక్షన్‌లు రాబట్టింది ఆ సినిమా. అంటే సందీప్ రెడ్డి వంగ ఏ రేంజ్, అంటే ఆయన థాట్స్ గాని, ఆయన డైరెక్షన్ గాని, మెయిన్ బోల్డ్ కంటెంట్ ఎక్కువుంది.
రక్తపాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు గానీ, 'యానిమల్' సినిమాలో మంచి స్టోరీ ఉంది అందులో. కుటుంబ సభ్యుల మధ్య అంటే కుటుంబ సభ్యులు, దాయాదుల మధ్య పోరనమాట. ఆస్తి కోసం గాని, దీనికోసం గాని ఆ పోరును చాలా చక్కగా చూపిచ్చాడు అందులో. 'రణబీర్ కపూర్' గతంలో బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ ఒకవైపు, 'యానిమల్' సినిమా తెచ్చిన గుర్తింపు ఒకవైపు, అంతటి మంచి పేరు తెచ్చిన సినిమా. అంటే 'రణబీర్ కపూర్‌ని' కెరీర్‌ని కూడా పీక్స్‌కి తీసుకెళ్ళి ఒక స్టార్డమ్ బాలీవుడ్‌లో ఒక సెటిల్డ్ స్టార్డమ్ 'రణబీర్ కపూర్‌కి' ఇచ్చాడు. టాలీవుడ్ డైరెక్టర్. బాలీవుడ్‌కెళ్ళి ఈ గండం సాధించిన వ్యక్తి. అటువంటి డైరెక్టర్ 'యానిమల్ పార్క్' కూడా తీయబోతున్నాడు 'రణబీర్ కపూర్‌తో'. ఆ తర్వాత 'ప్రభాస్‌తో' 'స్పిరిట్' మూవీ కూడా అనౌన్స్ చేశాడు. 2026లో రిలీజ్ చేద్దామని. డాంగ్ లీ సౌత్ కొరియన్ స్టార్ డాంగ్ లీని విలన్‌గా ఇది చేశాడు. అయితే 'స్పిరిట్' సంబంధించి బాగా వర్క్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఫస్ట్ టైమ్ 'ప్రభాస్‌ను' పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు. ఈ సినిమా కోసమే 'దీపికా పడుకోనెను' కన్సల్ట్ కావడం, సంప్రదించడం. ఆ తర్వాత 'దీపిక' 15 కోట్ల నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ అడగడం, వర్కింగ్ అవర్స్ పెట్టడం, తెలుగు డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం, ఇవన్నీ డ్రాబ్యాక్స్ అంటే ఇవన్నీ కొంత అంటే రెమ్యునరేషన్ టీ సీరీస్ అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసే. రెమ్యునరేషన్ దగ్గర వెనకడుగు వేయలేకపోవచ్చు. కానీ ఇంకా రకరకాల కారణాలుండొచ్చు. వీటన్నిటి వల్ల 'దీపికా పడుకోన్‌ను' పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే 'తృప్తి డిమ్రిని' హీరోయిన్‌గా తీసుకుంటూ మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ చేసింది 2 రోజులు. ఇది కూడా 2, 3 రోజుల కిందట అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇది వచ్చిన వెంట నుంచే 'దీపికా పడుకోనె' పిఆర్ టీమ్ నుంచి నా సినిమా స్టోరీని లీక్ చేస్తున్నారు. ఒక హీరోయిన్ నమ్మి కథ చెప్పాను నేను. నా నా సినిమాను స్టోరీని లీక్ చేస్తున్నారు. 'తృప్తి డిమ్రిని' తీసుకున్నందుకు స్టోరీని లీక్ చేయడం ఇట్లా ఎంతవరకు కరెక్ట్? మీరు నన్ను ఎంత అది చేసినా గాని నాకేం ఫరక్ పడదు అని చెప్పి సందీప్ రెడ్డి వంక ఒక సీరియస్ పోస్ట్ ఇది. మీరు ఇలాంటివన్నీ చేసినా ఇదేనా మీ ఫెమినిజం ఇదేనా అంటే జరిగిన పరిణామాలను చూస్తే 'దీపికా పడుకోనెనే' అంతకుముందు హీరోయిన్‌గా సంప్రదించారు. అది తీసుకుందామని కాబట్టి ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని బాలీవుడ్‌లో రచ్చ జరుగుతుంది. అయితే బాలీవుడ్ మాఫియా గురించి కూడా మనకు తెలియదు కాదు. బాలీవుడ్‌లోకి వెళ్లి సెటిల్ అవ్వాలంటేనే చాలా కష్టం. 'దీపికా పడుకోనె' ఇలాంటి బెంగుళూరు భామ అంటే బెంగుళూరుకు చెందిన యువతి బాలీవుడ్‌లోకొచ్చిన తొలినాళ్లలో ఎలా కష్టపడిందో ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఒక సందర్భంలో చాలా డిప్రెషన్‌కి వెళ్ళాను నేను అని కూడా చెప్పింది. బాడీ షేమింగ్ చేశారు నన్ను బాలీవుడ్‌లో. చాలా డిప్రెషన్ గురయ్యాను నేను ఆ టైంలో అని చెప్పినటువంటి 'దీపికా పడుకోనె' ఇటువంటి చీప్ ట్రిక్స్ ఏంటి అంటే ఒక కొత్త హీరోయిన్ అంటే యంగ్ హీరోయిన్ 'తృప్తి డిమ్రిని' తీసుకుంటే 'స్పిరిట్' మూవీకి తీసుకుంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ అంటే ఇదంతా ఎందుకోసం వాళ్ళ పీఆర్ టీమ్స్ అని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాను. మొత్తంగా అయితే సందీప్ రెడ్డి వంగ పోస్ట్ అయితే బాలీవుడ్ మొత్తంగా కదిలిస్తోంది. బాలీవుడ్ మొత్తంగా సంచలనంగా మారింది. అది 'దీపికా పడుకోనె' పేరు మెన్షన్ చేయకపోయినా పక్కాగా 'దీపికా పడుకోనె' ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌గా అర్థమవుతుంది మనకు. ఎందుకంటే మూవీ టీమ్ అంతకుముందే 'దీపికా పడుకోనెను' సంప్రదించింది కాబట్టి 'దీపికా పడుకోనె' కూడా 15, 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగడం, ఇవన్నీ చెప్పడం, వర్కింగ్ అవర్స్ చెప్పడం వల్ల అట్లా ఇటువంటి కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోవచ్చు కానీ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ అంటే నా స్టోరీని లీక్ చేయడం ఏంటని సందీప్ రెడ్డి వంగ మొత్తంగా అయితే ఒక బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోయిన్‌గా ఉన్నటువంటి 'దీపికా పడుకోనె' మీద ఇవి టార్గెట్ చేస్తూ అంటే ఆమెను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను వదులుకున్న 'దీపికా పడుకోనె' 'కల్కిలో' ఎలాగో 'కల్కి' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. 'కల్కి' లాంటి భారీ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. కానీ ఈ సినిమాను వదులుకున్న 'దీపికా పడుకోనె' అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్నటువంటి సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే సందీప్ రెడ్డి వంగ వర్సెస్ 'దీపికా పడుకోనె'గా బాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తుంది. థాంక్ యూ.